వెల్కమ్ టు టైమ్ 24/7. ఇవాళ మనం శివశక్తి జ్యోతిష్యాల ముందు ఉన్నాం. సో మన ముందు ఉన్నది ఎస్ సీతారామరాజు గురుగారు ఉన్నారు. సో ఈ జ్యోతిష్యాలయంలో గురుజీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుందో, మనకున్న సమస్యలు ఏవైతే ప్రేమ, పెళ్లి, ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి మన గురుజీ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. ఓం నమ శివాయ. సర్వశక్తి ప్రదాతాయ నమో నమ. సర్వబంధనాయ సర్వశక్తి ప్రదాతాయ ఓం సర్వశక్తినే నమో నమ. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. చెప్తండి గురుజీ, ఇక్కడ ఈ జ్యోతిష్యాలయం ఎన్ని ఏళ్ల నుంచి చెప్పబడుతుంది? ఈ జ్యోతిష్యాలయం వాస్తవానికైతే తల్లి, నేను తాతల తరాల కాడి నుంచి ఒక 8-9 తరాల కాడి నుంచి జ్యోతిష్యం గురించి అన్ని విధాలుగా అవపోషణ పట్టి, కొన్ని విధాలుగా ఎలాంటి చెడు ఇబ్బందులు ఉన్నవారు కానీ, మనశ్శాంతి లేని వారు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారు కానీ, భార్య భర్తల యందు చికాకులు పడేవాళ్ళు కానీ, ఏది చేసినా ఎదగకోకుండా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, అనుకున్న పనులలో నెరవేరకోకుండా సమస్యల పాటు ఇబ్బంది పడేవాళ్ళు కానీ, శుద్ర పూజకి ఇబ్బంది పడేవాళ్ళు కానీ, కొన్ని దోషాల వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, కొన్ని పనులు అనుకున్న పనులు నెరవేరకోకుండా కొన్ని మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించి కానీ, అన్ని విధాలుగా వాళ్ళ విషయంలో అంజనీ వేసి చూసి వాళ్ళు ఏ బాధతో బాధపడుతూ ఉన్నారు, మానసికంగా ఎందుకు గురవుతున్నారు, ధన నష్టానికి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్య రకంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, అన్ని విధాలుగా అంజన ప్రభావం వేసి వాళ్ళ సమస్యలను పరిశీలించి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని విధాలుగా సరి చేసుకుంటూ వస్తున్నానమ్మా. నేను ఇక్కడ ఉండబట్టి దాదాపుగా 10 సంవత్సరములు అయ్యింది. మరి కుటుంబాలలో ఎందుకు ఇంత కలకలాలు వస్తున్నాయి? ఇప్పుడున్న జనరేషన్లో భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, ఇలాంటివి ఎందుకు పుట్టుకొస్తున్నాయి? వాస్తవానికైతే తల్లి, వాళ్ళ మనోగతను బట్టి మనశ్శాంతి కోల్పోయి ఆరోగ్యరీత్యా ప్రశాంతంగా లేకోకుండా కొన్ని చెడు ప్రభావాలకు గురైన వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది. కొంత మానసికమైన బాధలు పడే వాళ్ళ వల్ల కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా కొన్ని జరుగుతున్నాయి. వాళ్ళకి మనశ్శాంతి కోల్పోయి, వాళ్ళకు ఉండవలసిన మనస్థితిని అనేది కోల్పోయి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి సొసైటీకి కొన్ని రకాలుగా ఇబ్బందికరమైన విషయాలలో చాలామంది బాధపడే వాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మానసికంగా కుటుంబ స్థితిని బట్టి ప్రశాంతంగా లేకపోయినా, వాళ్ళ స్థితిగతులు అనుకూలంగా లేకపోయినా, సంసారాలలో చికాకులు జరుగుతున్నా, ప్రశాంతతను కోల్పోయినా వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలాంటి గురవుతున్నారు, మానసికానికి ఎందుకు బాధ అవుతున్నారు, వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించి, వాళ్ళ దోష ప్రభావాన్ని పరిశీలించి, వాళ్ళకు ఉండవలసిన స్థితిని బట్టి మనం మంచి మార్గాన్ని వాళ్ళకి చేయగలుగుతామమ్మా. గురుజీ, మరి నవగ్రహాల దోషం అని అంటే ఏమంటారు? ఈ నవగ్రహాశ్వత దోషం అనేది నవగ్రహాల వల్ల ఇప్పుడు ఉండవలసిన 9 నవగ్రహ స్థితులలో వాళ్ళు పడే దోష ప్రభావాల వల్ల కొంతమంది పిల్లలకి ఇబ్బందులు అవుతుంటాయి, కొంతమంది పెద్దలకి ఇబ్బందులు అవుతుంటాయి, కొంతమంది ఆడవారికి ఇబ్బందులు అవుతుంటాయి. అలాంటి దోషాల వల్ల ఏం జరుగుతుంది అంటే మనుషులకి కళ్యాణపరమైన దోషాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమందికి బాలగ్రహ దోషాల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆరోగ్య స్థితిని బట్టి ఇబ్బందులు పడే వాళ్ళు కొన్ని విధాలుగా ఉంటారు. ఆ గ్రహస్థితులు కన్నెర చేస్తే మనిషిలో ఉండవలసిన పంచభూతాలలో అనుకూలత లేకోకుండా మనుషులు విచక్షణ కోల్పోయి అనుకూల స్థితిలో సరిగాకోకుండా ధన నష్టానికి గురవుతూ, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతూ, మానసికమైన ఒత్తిడికి గురవుతూ కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది నవగ్రహాల వల్ల పిల్లలకి దోషం ఉందని, పిల్లలు దానివల్ల ఈ టైంలో పుట్టారు, వీళ్ళు పుట్టిన మండలనే మాకు దోషం చుట్టుకుందని అని అంటారు కదా పెద్దవాళ్ళు. అవునమ్మా. అది ఏ విధమైన వాస్తవానికైతే కొంతమంది పుట్టిన గడియలు ఉంటాయి తల్లి. ప్రతి ఒక్క జీవిత చక్రంలో కుజుడు కానీ, అంగార్కుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, శని కానీ మీద ఇలాగ కొన్ని 9 నవగ్రహాల నుంచి వచ్చిన కొన్ని సమస్యలు ఒక్కొక్కరిని అనుసరిస్తే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని గ్రహ దోషాల వల్ల ఇబ్బంది జరిగే సమస్యలు ఎవరైతే పిల్లల మీద కూర్చొని ఉంటుందో ఆ పిల్లలకి అనారోగ్య సమస్య మాటకు ఒకసారి రావటం, మనిషి పడుకున్న పిల్లలు ఉలిక్కి పడటం, అదురుకోవటం, చదువులో ముందుకు రానియకోకుండా ఉండటం, మొండితనం ఎక్కువగా చేయటం, ఆ గ్రహస్థితుల వల్ల కొద్దిగా పిల్లలు కూడా సతమతం అవుతూ ఉంటారన్నమాట. ఆ గ్రహస్థితి దోషాల వల్ల పిల్లలకి కొద్దిగా ప్రశాంతత అనేది ఉండదు. ఆ పిల్లలకు ఉండవలసిన కొన్ని దోష సమస్యలని మనం పరిశీలించి వాళ్ళు ఏ గడియలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు,
ఏ స్థితిని బట్టి వాళ్ళు ఇలా నడుస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎందువల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మనం అంజనం ద్వారాగా, పంచాంగం ద్వారాగా, గవ్వల ద్వారాగా, మీద కొన్ని విధాలుగా దివ్య దృష్టితో ద్వారాగా చూసి వాళ్ళ సమస్యని పరిశీలించి ఆ పిల్లలకు ఆ దోష పరిహార్థం అనేది చేసి వాళ్ళు ఇబ్బందికి రాకోకుండా వాళ్ళు ప్రశాంతంగా జీవించే విధంగా వాళ్ళ అనుకూలమైనతో ముందుకు జరిగే విధంగా మనం చక్కటి పరిష్కారం చేయగలుగుతామమ్మా. జ్యోతిష్యాలు అని అన్నారు కదా, జోష్యం అది ఇది అని. సో ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మేనరికం పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మేనరికం పెళ్ళిళ్ళు జ్యోతిష్యం అంటే ప్రేమ పెళ్ళిళ్ళు జ్యోతిష్యం చూసి చేయరు కదా, ఎవరిష్టం వాళ్ళవి చేసుకుంటున్నారు కదా. మరి అందులో గినంగా ఇప్పుడు దోషాలు ఉన్నాయి, మాకు మేనరికం చేసుకున్నందుకే ఈ విధమైన వస్తున్నాయి, నువ్వు పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే ఈ విధంగా ఉన్నాయి అని అంటున్నారు కదా, దానికి ఏమంటారు? వాస్తవానికైతే తల్లి కొంతమంది ఇప్పుడు పడే బాధలు అనేది మేనరికం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది, సంతానం నిలబడటం లేదు, ఇబ్బందికరంగా అవుతుంది అనేది కొంతమంది బాధపడుతున్నారు. వాస్తవానికైతే ఇప్పుడు ఉండవలసిన జనరేషన్ బట్టి ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ గతంలో తాతల తండ్రుల కానీ వచ్చే దాంట్లో చాలామంది అలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంతానం కలిగి హ్యాపీగా జీవించే వాళ్ళు ఉన్నారు, అట్లక నడవడి చేసుకుంటూ జీవితాన్ని నడిపించే వాళ్ళు కొన్ని లక్షలలోనే ఉన్నారు. వాస్తవానికైతే వాళ్ళ సమస్యలను బట్టి పూర్వజన్మ సుకృతాబంధం అన్నట్టుగా వాళ్ళ కర్మాఫలాన్ని బట్టి వాళ్ళకు ఉండవలసిన జాతక చక్రాల అనుకూలం లేకోకుండా వాళ్ళకి సమస్యాభావాలతో ఇబ్బందులు కలుగుతూ వాళ్ళకు అనుకూలత లేకోకుండా కొంత శుద్ర ప్రయోగానికి గురైపోయి కొంత మానసికమైన దాని ఇబ్బందికి గురైపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళకి స్థితిగతులు అనుకూలం లేకోకుండా ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని విషయంలో ఏ విధమైన ఇబ్బందికి గురవుతున్నారో మనం పరిశీలించాలి. ముందు వాళ్ళు ఏ దోషానికి గురయ్యారు, మంత్రానికి గురయ్యారా, దోషానికి గురయ్యారా, సమస్యకు గురయ్యారా, మంత్ర ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారా, లేదా నరకన్ను పడితే ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు ఏ సమస్యకి ఏ రకంగా గురయ్యారా అనేది మనం ముందు అంచనా వేయాలి. వాళ్ళ ఫోటో బట్టి, వాళ్ళని పేరును బట్టి, వాళ్ళ జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలించి వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గడియలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా చేయాలి. ఆ గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి మనిషి 20లో ఎలా ఉంటాడు, 25లో ఎలా ఉంటాడు, 30లో ఎలా ఉంటాడు, 35లో ఎలా ఉంటాడు, అతని జీవిత చక్ర జాతక స్థితిని బట్టి మనం అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళలో ఉండవలసిన 5 పంచభూతాలని ఏ విధమైన స్థితిలో నడుస్తూ ఉన్నాయా, మనిషి స్థితిగతులు ఎలా నడుస్తూ ఉన్నాయా మనం అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళ జాతక చక్రాన్ని మనం అన్ని విధాలుగా చూసి అవపోషణ బట్టి వాళ్ళ జాతక చక్రం ముందుకు నడిచే విధంగా మనం ఖచ్చితమైన మార్గం వాళ్ళకి చేసి చక్కటి ఫలితాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ జీవితానికి అన్ని విధాలుగా మంచి జరిగే విధంగా మనల్ని సంప్రదిస్తే, ఈ శివశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదిస్తే వాళ్ళకు ఉండవలసిన సమస్యలు అన్నిటిని పరిశీలించి వాళ్ళ జాతక చక్రాన్ని మంచి దారిలో పెట్టే విధంగా మనం చేయొచ్చమ్మా. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ఏమన్నా శుద్ర పూజలు చేతబడులు చేసిన వలన, అంటే ఒక ప్లేస్ ని ఆక్రమించుకోవాలని ఇంట్లో గొడవలు అవుతాయి కదా, వాస్తవం అవి ఎలాంటివి? మరి వాస్తవానికైతే తల్లి ఇలాగ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అన్నదమ్ములలో ఇబ్బందులు జరగటం కానీ, బంధువుల వల్ల సమస్యలు జరిగినాయని కానీ మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది చేతబడి సమస్య వల్ల బాధపడుతూ ఉంటారు, కొంతమంది దృష్టి సమస్య వల్ల బాధపడుతూ ఉంటారు, కొంతమంది మానసికమైన ఒత్తిడికి గురైపోయి బాధపడుతూ ఉంటారు, కొంతమంది దోష సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు. నాకు కొంతమందికి భూమి సమస్య ఉంది స్వామి, అది కొంత చూపు ప్రభావంతో కొన్ని కేసులతో మాకు రావటం లేదు స్వామి అని కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే, ముందు ఉండవలసిన సమస్య వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉందనేది తెలుసుకోవాలి. ముందుగా వాళ్ళు ఏ సమస్యకు గురయ్యారో తెలుసుకోవాలి. కొంతమంది ఏడుపుతో గురయ్యారా, మంత్రం శుద్ర ప్రయోగం మంత్రశక్తి వల్ల ఇబ్బంది పడుతున్నారా, తాంత్రిక మంత్రం జరిగిందా, మంత్ర దిగ్బంధన జరిగిందా అనేది మనం తెలుసుకొని వాళ్ళకు ఉండవలసిన ఆ సమస్యని తీసేసి వాళ్ళకు అందుబాటుగా న్యాయంగా వాళ్ళకి వచ్చేది ఖచ్చితంగా అందేటట్టుగా మనం చేయవచ్చమ్మా. తాంత్రిక మంత్రములు, క్షుద్ర పూజములు, మరి కనదృష్టి అన్నటివి దానికి డిఫరెన్స్ ఏంటి గురుగారు? ఇప్పుడు తాంత్రికం అంటే కొన్ని రకాలుగా చేయవలసిన బంధనతో చేసేది తాంత్రికం. శుద్ర పూజ అంటే బొమ్మలను బట్టి చేసేది శుద్ర పూజ. కనుదృష్టి అంటే నరదృష్టి, మనిషికి కంటి సూపుతో పడేది. నరసూపు పడితే నల్లరాయి కూడా బద్దలు బలిగిపోతుంది. నరసూపు పడ్డ వాళ్ళకు బిజినెస్లు నడవవు, మనశ్శాంతి ఉండదు, భార్యాభర్తల వల్ల చికాకులు జరుగుతుంటాయి, ఒకటి చేస్తే ఇంకొకటి అవుతుంటుంది. మీరు అనుకున్న పనులలో మనశ్శాంతి ప్రశాంతత అనేది కోల్పోతారు. వాళ్ళు చేసే బిజినెస్ అభివృద్ధి ఉండదు,
సార్లు ఎందుకు బిజినెస్ ఎడ్డు సార్లు కూడా ఇలా చూస్తే అవసరానికి కరివేపాకు మాదిరిగా వాడుకుంటారు. వాళ్ళకి ఏ రకమైన పరిస్థితులలో లాభం పొందలేరు, అభివృద్ధి జరగదు. ఎంత చేసినా కానీ వెనక్కే పోతూ ఉంటారు. ధనశాంతి అనేది అసలే ఉండదు. అది నరదృష్టి ప్రభావం. అదే మంత్రం వల్ల జరిగిన ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, శుద్ర ప్రయోగం జరిగిన మనిషి ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతుంటాడు. అతనికి ఏది ఆరోగ్యం సహకరించదు. అనుకున్న పని ఎంతలా బిజినెస్ అయినా కానీ నీరు గారిపోతుంటుంది. కోట్ల బిజినెస్ పెట్టినా కానీ మనిషి ఎదగలేడు. దాంట్లో నిరాశ కనపడుతూ ఉంటుంది. స్నేహితులు లాంటి వాడు కూడా శత్రువు అయిపోతారు. ఆ శుద్ర పూజ చేయటం వల్ల, ఆ మనిషి మీద ప్రయోగం జరగటం వల్ల మొత్తానికి నీరు గారిపోతుంటాడు మనిషి. అసలు ఏం సాధించలేను అన్న పిరికికి వచ్చేస్తుంటాడు. ఆ పిరికి పడుతూ ఉన్నాడు అంటే ఆ మనుషుల జీవకళ చాలా వరకు తగ్గిపోతుంది. ఆ మనిషిలో ఉండవలసిన సమస్యలు విపరీతంగా పెరిగిపోయి ఆ మనిషికి స్థితిగతులు అనుకూలంగా లేకోకుండా మనిషి మనశ్శాంతి కోల్పోయి కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాడన్నమాట. అది శాతబడి శుద్ర ప్రయోగం. తాంత్రిక మంత్రం వల్ల మనిషి అన్ని రకాలుగా అడ్డపడిపోతాడు. ఆరోగ్యంలో పైకి లేవలేడు. ఏదో ఒక రకంగా ఇబ్బంది జరుగుతుంటుంది. వాళ్ళ ఇంట్లో ప్రశాంతత కోల్పోయి ధన నష్టము, కుటుంబ నష్టము, ఆరోగ్య నష్టము, బిడ్డల యందు చికాకులు, భార్య భర్తల యందు చికాకులు, చెప్పిన బిడ్డలు కూడా చేతిలో కడపార కన్నా బిడ్డలు కూడా మాట వినుకోకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయి ఒకదానికి ఒకటి అందరి మతం లేకోకుండా చికాకులు పడుతూ అన్ని విధాలుగా ఇబ్బంది గురయ్యేవాడు తాంత్రిక మంత్రానికి గురైనట్టు. అర్థమైందా తల్లి? ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క విధంగా మనిషిని గురి చేస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు నవగ్రహాల వల్ల పడే ఇబ్బందులు ఏంటయ్యానంటే, వాళ్ళకి మ్యారేజ్ విషయంలో పెళ్ళిళ్ళు కాకోకుండా ఆడబిడ్డకు కానీ మగపిల్లగాడికి కానీ పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చినట్టుగా వస్తుంటాయి, దూరం అయిపోతుంటాయి. మనిషికి సంతానం కలిగినట్టే కలుగుతుంటుంది, రాలిపోతుంటుంది మధ్యలోనే. అట్లా సంతాన సమస్యలలో కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది పడేది గ్రహస్థితి వల్ల సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగ గ్రహస్థితి పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, శుద్రానికి పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, తాంత్రికానికి పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నరదృష్టి వల్ల పడేవాళ్ళు కొంతమందికి ఉన్నారు. కొన్ని రకరకాలుగా జరిగే సమస్యలతో కొంతమంది మానసికంగా కూడా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ మానసిక ఇబ్బందికి కూడా వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుకోకుండా చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ కుటుంబ స్థితి, ఇంటి స్థితి, మనస్థితిని కుదురుపడే విధంగా మనం వాళ్ళకి అన్ని రకాలుగా మంచి మాటలతో నడబడి చేస్తూ వాళ్ళ జీవితాలని ఏ సమస్యకి గురైనా సరే, తాంత్రికంగానే మంత్ర ఇబ్బంది కానీ, నరదృష్టి కానీ, చెడు ప్రయోగమే కానీ, మానసికమైన ఒత్తిడే కానీ, ఇలాంటి దాంట్లో ఏ రకమైన ఇబ్బందులలో పడుతున్న మనిషి అయినా వాళ్ళని చక్కటి పరిష్కార మార్గం చూపించి వాళ్ళ పేర్లు అంజన వేసి వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం పరిశీలించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే పని మనం చేయగలుగుతామమ్మా. మరి మందు పెట్టడం, వశీకరణ, ఇవేంటి, ఏ విధంగా ఉంటాయి? వశీకరణ అంటే ఒక ఎదుటి వ్యక్తిని వశం చేసుకోవటం. మనకు ఒక స్త్రీయే కానీ, ఒక పురుషుడే కానీ, మనిషిలో ఉండవలసిన మనిషిని ఒక మనిషిని ఎదుటి వాళ్ళు, ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డల వశీకరణ చేసుకునే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డలు కూడా తల్లిదండ్రులను వశం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి కావాలని చెప్పి వశపరుచుకునే వాళ్ళు ఉన్నారు. మాకు ఒకసారి మన చేసే బిజినెస్ పరంగా మనకి ఒకరు వశపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. చేసే ఆఫీస్ పరంగా మనకు వశం కావాలని కొంతమంది చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఏదైనా కానీ వశీకరణలో చాలా రకాలు. ఈ ఒక్కొక్క వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, జన వశీకరణ, సభ వశీకరణ, అష్టదిర్బంధన వశీకరణ అనే ప్రతి ఒక్క వశీకరణకి ఒక్కొక్క మార్గం ఉంటుందన్నమాట. ఆ మార్గాలను బట్టి ఎవరిని మనం వశం చేసుకోవాలనుకున్నా వశపరచుకోవచ్చు తల్లి. ఒకవేళ అది చేసినారని అనుకో, ఎలా నివారించవచ్చు? వాళ్ళు అలాగ దానికి గురైన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వశీకరణ చేసిన వాళ్ళు గురైపోయే సమస్య ఒక ఎదుటి మనిషికి ఎక్కువగా బానిసైపోతారు. ఆ మనిషి ఏది చెప్పినా చేయగలుగుతారు. డబ్బు పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, నిలకట పరంగా కానీ తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళకి బానిసయ్యే వాళ్ళు 100 మంది ఉన్నారు. అట్లా కుటుంబంలో చికాకులు పెట్టుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఏది చెప్పినా వాళ్ళ మీదనే ప్రేమ కలుగుతుంది. అది వశీకరణకు గురయ్యారని మనం అర్థం చేసుకోవాలి. అలాగ వశీకరణ గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు మనం వెతికి చూసి వాళ్ళు ఏ వశీకరణకు గురయ్యారు, వాళ్ళని బంధ విముక్తులను ఎలా చేయాలి, వాళ్ళని ఎట్లా బంధ విముక్తులు చేస్తే తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి ఎట్లా దగ్గర అవుతారు అనేది మనం పరిశీలించి వాళ్ళని అష్టదిర్బంధన చేయాలి. వాళ్ళని మళ్ళీ తిప్పి మనం వశీకరణ చేయాలి. వాళ్ళు మన కుటుంబానికి వశీకరణ చేసి వాళ్ళని అన్ని విధాలుగా అనుకూలంగా
అవపోసన చేసి వాళ్ళ జీవిత చక్రాన్ని కరెక్ట్ దారిలో నిలబడేటట్టుగా మనం ఖచ్చితమైన మార్గం చేయొచ్చమ్మా. ఒకవేళ ఇది శుద్ర పూజలు ఒక మీద ప్రయోగించినారు, ఆ ప్రయోగించినది ఏ విధంగా తెలుసుకోవచ్చు? అలాగే శుద్ర పూజలు చేసే వాళ్ళు వేరే అమ్మాయిలని, అమాయకమైన అమ్మాయిలని బలి తీస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాస్తవానికైతే ఇలాగ ఇప్పుడు చాలా వరకు జరుగుతూ ఉంది తల్లి. శుద్రంతోనే తాంత్రికంతోనే కొన్ని రకాలుగా మనుషుల్ని ఇబ్బందులు పెడుతూ మానసికానికి గురి చేస్తూ చాలా మందిని చాలా రకాలుగా భయంకరమైన ఇబ్బందులలో చేసేవాళ్ళు ఎవరైనా సరే, అలాంటి బాధలు పడే వాళ్ళు ఎవరైనా సరే, వాస్తవానికైతే ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి శుద్ర బాధకు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి అష్టదిర్బంధన చేసి మంత్రకట్టు గట్టి యోగబంధన తోలి మిన్న వాళ్ళకి త్రిశూల చక్రబంధన వేసి వాళ్ళలో ఉండవలసిన మంత్రాన్ని సమూలంగా 9 రోజులలో నివారణ చేస్తానే. మిన్న 9 రోజులలో వాళ్ళకు ఉండవలసిన ఎలాంటి శుద్రం మంత్రం తంత్రం మిన్న వాళ్ళకి ఏ రకమైన బొమ్మ ప్రయోగం జరిగినా వాళ్ళకి అలాగ ఇబ్బంది కాకోకుండా 9 రోజులలో వాళ్ళలో ఉండవలసిన సమస్యను మొత్తాన్ని తీసేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అనుకూలం చేసి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు చక్కటి మార్గంలో నడిచే విధంగా, వాళ్ళకి మనశ్శాంతి కలిగే విధంగా, వాళ్ళు ఏదైనా వాళ్ళ సొంతంగా చేసుకునేటట్టుగా, అమ్మా నాన్నకి అనుకూలంగా ఉండేటట్టుగా, వాళ్ళ జీవిత చక్రాన్ని అనుకూలంగా నడిపించి వాళ్ళ జీవిత చక్రంలో అన్ని విధాలుగా బంధన చేసి వాళ్ళకి 9 రోజులలో చక్కటి పరిష్కారాన్ని నేను చేయగలుగుతానమ్మా. ఓకే గురుగారు, చేతిలో అదేంటిది? ఇది దైవ బంధన అమ్మా. ఇది నాగబంధన అనేది ఎదురు చెట్టు వేరు. దీంట్లో ఉండవలసిన బంధన పిల్లవాళ్ళకి ఇది ఏ పూజలో పెట్టినా మేము పూజ బంధనలో పెట్టుకొని చిన్నపిల్లలు అదురుకున్నా ఇబ్బంది పడ్డా వాళ్ళ మీద ఏదైనా నిమ్మకాయలు దాటిపోయినా కళలు పిచ్చి పిచ్చి కళలు పడ్డా ఇట్లా చక్రంతో తిప్పి మంత్రబంధన చేసి ఈపునొక సరుసు సరిస్తే వాళ్ళలో ఉండవలసిన చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ పిల్లలు చక్కటిగా అమ్మ పాలు తాగి ఇంట్లో ఇబ్బందులు చికాకులు లేకోకుండా అల్లరి శాస్త్రం లేకోకుండా ఆరోగ్యవంతులయ్యే విధంగా ఇది ఒక మంత్రదండన. ఈ మంత్రదండనతోనే అన్ని విధాలుగా అనుకూలత చేసి వాళ్ళకి సరి చేస్తూ పోతూ ఉన్నాను తల్లి. సో ఇక్కడ ముఖం చూసి ఫోన్ లో ఫోటో చూసి మరి జాతకం చెప్పబడుతుందని విన్నాము. సో ఇవాళ నాకు చెప్తారా? ఖచ్చితంగా. మన నీలో ఉండవలసిన జాతక చక్రము, నీలో ఉండవలసిన నామకార్థము, నీ పేరేం పెడతాను? అఖిల. అఖిల. అఖిల నామకార్థ జీవిత చక్రాన్ని బట్టి చూస్తే చిన్నతనంలోనే చిన్న వయసులోనే సాధించాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉన్నావమ్మా. నువ్వు చేయవలసిన పని నీ జాతక స్థితిని బట్టి చూస్తే ఈ మధ్యలో నీకు అనుకూలమైన దిశ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఉండవలసిన దాంట్లో ఎలాంటి దోష పర్యార్థాలు నీకు లేవు. నువ్వు అనుకున్న పనులలో ఖచ్చితంగా ముందుకు సాగుతావు. మేము నీ జాతక చక్రాన్ని బట్టి చూస్తే మంచి తేజస్సు కనబడుతూ ఉంది. కానీ అనుకూలతమైన నడవల్లో జరుగుతావు. నీకు మంచి భవిష్యత్తు, అత్తగారింటికి అదృష్టవంతురాలు అవుతావు. చదువు అన్ని విధాలుగా ముందుకు నడపాలి కానీ కొద్దిగా వెనక బ్రేక్ వేస్తున్నావు. కొద్దిగా జ్ఞాపక శక్తి కూడా కొద్దిగా తగ్గుతూ ఉంది. కొద్దిగా జ్ఞాపక శక్తిని కొద్దిగా అనుకూలంగా పెట్టుకో. కానీ పెద్దల మాటని అనుకూలతగా దారిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని నడువు. నీ భవిష్యత్తులో మంచి దారి, మంచి భవిష్యత్తు యువకం అనేది కనబడుతూ ఉంది. కానీ జాతక చక్రంలో ఎలాంటి దోషం అనేది నీకు లేదు. అర్థమైందా తల్లి? నీ జాతకానికి ఎలాంటి దోషము ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఏదైనా కానీ చెడు స్నేహాన్ని ఎక్కువ అనుసరించమాకు. మంచి నడవల్లో మంచి మార్గంలో నడువు. నీకు ఆ భగవంతుడు మంచి దారి చూపించే అవకాశాలు ఉన్నాయి. నీకు ఎలాంటి చూసినా కానీ నీ చేతిని బట్టి ముఖం బట్టి చూస్తే నీ జాతక చక్రంలో ఎలాంటి దోషము కనపడలేదు. నీ జాతకంలో కూడా ధనగీత బ్రహ్మాండంగా ఉంది. ఆయుష్ బలం కూడా బ్రహ్మాండమైన నడవల్లో ఉంది. మీద ఎలాంటి గండ దోషాలు ఏమీ లేవు. చెడు గండాలతో నడిచే యోగం అయితే నీది కాదు. నీ జాతక చక్రంలో అత్తవారింటి వరకు అదృష్టవంతురాల అయ్యి కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడిపించేసి మంచి దివ్యస్థానంలో నడిచే యోగం అనేది నీకు ఉంది తల్లి. సో మరి నా పెళ్లి ఎప్పుడు? నెక్స్ట్ ఏ ఇయర్ లో అవుతుండొచ్చు? ఇప్పుడు నీ వయసు ఎంత నడుస్తుంది? ఇప్పుడు 22. 24 వరకు బ్రహ్మాండమైన యోగంలో నడుస్తుంది. మరి పెద్దలకి ఇంట్లో పెళ్లి అని ఫోర్స్ చేస్తున్నారు కదా. 24 వరకు ఇప్పుడు నీకు ఆశ ఒకటి ఏరే ఉంది కదా. ఒకటి సాధించాలి, ఒకటి నిలబెట్టుకోవాలి, నేను మంచి పేరు సంపాదించుకోవాలి, ఒక స్థితిలో కొద్దిగా నడిపించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనేది నీ కోరిక. మీద ఒక పేరు అనేది సంపాదించాలనే ఈ లైన్లో ఈ ఫీల్డ్లో తిరిగావు. మీద ఆ పేరు సంపాదించాలంటే ఇంక నీకు ఎట్లా వచ్చే సంవత్సరం లాస్ట్ వరకు సరిపోతుంది. దాంట్లో కొద్దిగా నడవడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో నీకు ఖచ్చితమైన వచ్చే సంవత్సరం లాస్ట్ వరకు కళ్యాణం ముడిపడిపోతుంది. మీద నీకు అనుకూలమైన దిశలో నడిచే యోగం ఉంది. మీద లాస్ట్లో ముడిపడుతుంది. అవతల 2 ఏళ్లలో నీకు ఖచ్చితంగా పెళ్లి ముడిపడిపోతుంది. గురుగారు, గుప్త సమస్యలు అంటే ఏంటి? మరి గుప్త సమస్యలు అనేది భూగర్భంలో ఉండవలసిన కొన్ని వస్తువులు. మీద దాన్ని అంజనము ద్వారాగా మనం అన్ని రకాలుగా పరిణగమించవచ్చు.
దాంట్లో ఏ ఇబ్బంది ఉంది, ఏ సమస్య ఉంది, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది మనం చూడవచ్చు, చేయవచ్చు. మీద వాటికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మీద గరుడ బంధన, నాగబంధన, చక్రబంధన, జీవబంధన, ఆత్మబంధన అనేది కొన్ని మంత్రాలతో కొన్ని కూడుకున్న ఇబ్బందులలో కొన్ని ఉండవలసిన వస్తువులలో కూడా కొన్ని నడుస్తూ ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన సమస్యల్లో కూడా మనం కొన్ని రకాలుగా చూసి దాని స్థితిని బతిని మనం అన్ని విధాలుగా చెప్పగలుగుతాము, చెప్పి చూడగలుగుతాం అన్నమాట. ఆత్మబంధన ఏ విధంగా చేస్తారు? దానికి సంబంధించిన చక్రము, దానికి అన్ని రకాలుగా ఆత్మబంధన చక్రం అంటేనే పంచభూతాక్షరి. ఆ పంచభూతాలను అనుకూలమైన స్థితిలో పెట్టినప్పుడే ఆత్మ ఒక స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మబంధన చేసి దాన్ని అన్ని రకాలుగా లోపల ఉండవలసిన దాన్ని మాకు అంజన విద్య మాకు బ్రహ్మాండంగా తెలుసు. ఆ అంజనాన్ని మనం అన్ని విధాలుగా చూసి దాన్ని ఏ విధమైన విధానంలో ఉంది, ఏ రకమైన బాధలో ఉంది, ఏ రకమైన సమస్యలలో ఉందో కూడా మనం అన్ని రకాలుగా చూసి మనం చూడవచ్చమ్మా. అంటే చాలా వరకు ఆత్మబంధన అంటే బతికున్నాకనా చనిపోయినాకనా రెండు విధాలుగా ఉంటాయి కదా. ఆత్మబంధన అంటే అది చనిపోయేది కాదు, ఆత్మను ఒక నిగ్రతగా నిలబెట్టేది ఆత్మబంధన. అర్థమవుతుందా తల్లి? ఆత్మబంధన చేసేది ఒక దగ్గర నిలబెట్టాలి. ఆత్మను ఒక దగ్గర నిలబెట్టుకొని త్రిలోకంలోకి పోకోకుండా, నాలుగు ఆలోచనలు లేకోకుండా ఒకదాని మీదనే ఆలోచన ఉండేదే ఆత్మబంధన. ఆ మనిషిలో ఉండవలసిన స్థితి నాలుగు రకాలుగా పోకోకుండా దాన్ని ఒక్క స్థితిలోనే మనం పరిశీలించేది అన్నమాట. దాన్నే ఆత్మబంధన అని అంటారు. మరి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రులకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి మనం పిల్లలని ఏ విధంగా తీసుకోవాలి? వాస్తవానికి అయితే తల్లి పిల్లల విషయాలలోకి వస్తే ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క విధంగా తయారయ్యారు. ప్రేమ సమస్యలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, మాటలు వినకోకుండా చెడుకు అలవాటు పడిపోయి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లల విషయంలో ఒకరికొకరికి శుతిగతులు లేకోకుండా పిల్లల కుటుంబం నుంచి కూడా కొంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొన్ని రకాలుగా తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ జాతక చక్రాలు ఎలా ఉంటాయి అనేది మనం ముందుగా పరిశీలించాలి. కొంతమంది పిల్లలు కూడా మంత్రానికి, వశీకరణకి, చెడుకి, స్నేహానికి, ఇబ్బందులకి గురైపోతూ ఉన్నారు. మన అలాంటి గురి కాకోకుండా అలాంటి పిల్లలు ఎవరు ఏ విధమైన సమస్యలకు గురవుతున్నా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన దివ్య చక్ర బలాన్ని మేము పరిశీలించి వాళ్ళకి దోషానికి గురయ్యారా, మనస్థితికి గురయ్యారా, చెడుకు అలవాటయ్యారా, మానసికంగా గురయ్యారా, వాళ్ళు మంత్రానికి అలవాటయ్యారా, లేదా కొంతమంది వశపరుచుకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారా అనేది మనం అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళ జాతక చక్రాన్ని, వాళ్ళ దివ్య శక్తిని అనుగ్రహంతో చూసి వాళ్ళ ఫోటోను బట్టి, వాళ్ళ పేరును బట్టి, వాళ్ళు ఇక్కడికి రాకపోయినా మాకు చెప్పేంత అవకాశం వాళ్ళకి లేకపోయినా ఒక ఫోన్లో మాట్లాడి వాళ్ళ ఫోటోలు పంపించి వాళ్ళ పేరు, జన్మనామం పంపించేటట్టుగైతే వాళ్ళ జాతక చక్రాన్ని పూర్తిగా కుండలిలో పరిశీలించి వాళ్ళ దివ్యమైన ఇబ్బందులు ఎలా ఉన్నాయా అనేది చూసి వాళ్ళని చక్కటి పరిస్థితిని అనుకూలంగా చేసి వాళ్ళ మనస్థితి, కుటుంబ స్థితి, చదువును బట్టి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ ఇలా ప్రేమతోని, ఇబ్బందితోని వెళ్ళిపోయి వెనక్కబడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళైనా సరే, వాళ్ళకైనా సరే ఏ విధమైన సమస్యతో కూడుకొని బాధపడుతున్నా మన దగ్గరికి వస్తే వాళ్ళ స్థితిని పరిశీలించి వాళ్ళు మళ్ళీ ఆ స్థితిలోకి పోకోకుండా, చెడు మార్గంలో నడవకోకుండా, అమ్మా నాన్న మాట ఎదిగేటట్టుగా, అమ్మా నాన్న ఆధీనంలో ఉండేటట్టుగా మనం చక్కటి పరిష్కారం చేయొచ్చు. గురుగారు, మరి చేతబడులు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఎన్ని రకాలు, మరి దాని నుంచి ఎలా నివారించవచ్చు? చేతబడులలో అది ఒక రకం కాదమ్మా. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు చేతబడి అనగా. కొంతమందిని చేతబడితో ఒక పెరాలసిస్ వచ్చేటట్టుగా పడేసే వాళ్ళు ఉంటారు. కొంతమందిని చేతబడితోని మానసికంగా ఒత్తిడికి గురి చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేతబడితోని బిజినెస్ నడవకుండా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమందిని భార్య భర్తల యందు చికాకు జరిగి మానసికమైన ఒత్తిడి చేసేవాళ్ళు ఉంటారు. పిల్లల యందు ఇబ్బంది జరిగేటట్టు చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లక్క చేతబడిలో రకరకాలుగా ఒక మనిషిని 9 విధాలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటాయన్నమాట. అలాంటి చెడు సమస్యకు గురై చాలా నానా స్థితులు ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరైనా ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ జీవిత చక్రానికి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవిత చక్రానికి అన్ని విధాలుగా అనుకూలత చేసి వాళ్ళ జీవితంలో ఎలాంటి అటంకులు, ఇబ్బందులు లేకోకుండా ఆ శక్తి సంపూర్ణేశ్వరి శివయ్య అనుగ్రహంతోని, ఆ కాళీమాత అనుగ్రహంతోని వాళ్ళలో ఉండవలసిన ఎలాంటి ఇబ్బందులకి గురయ్యే ఏ వ్యక్తి అయినా సరే మనల్ని సంప్రదిస్తే ఈ చెడు ప్రయోగంతో ఉన్న మనుషుల్ని 9 రోజులలో ఆ దివ్య బలంతోనే వాళ్ళకి అనుగ్రహం చేసే బాధ్యత నాది. చేతబడి చేసిరని వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, అంటే వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటది? ఈ చేతబడికి గురైన మనుషులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు మానసికంగా గురైపోయి ఉంటారు. ఆరోగ్యరీత్యా ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఏది చేసినా చేయలేని స్థితి, సాధించాలన్న ఆశ ఉంటుంది, సాధించలేరు, నడిపియాలన్న ఆలోచన ఉంటుంది, నడవలేరు. బంగారం లాంటి బిజినెస్ పెడతారు, అది ముందుకెళ్ళవు. ఎవరో ఒకరి వల్ల ఇబ్బంది జరుగుతూ ఉండదు. దాంట్లో ఉండవలసిన వాళ్ళే చికాకులు చేస్తూ ఉంటారు, అనుకూలత కోల్పోతారు, మానసికానికి గురైపోతారు. లక్ష్మి చేతులు ఆగదు. భార్యాభర్తలు ఎందుకు చికాకులు ఎక్కువైపోతాయి, ప్రశాంతత కోల్పోయి ఆ మనిషి ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. అలాంటి చెడు ఇబ్బందులకు గురవుతారు. ఒకటి ఇలాగ మంత్రం జరిగిన వాళ్ళ దాంట్లో కూడా ఇంకొక సమస్య కూడా ఉంటుంది. అకాలమైన గండ, బండి మీద పోతున్నా, కారులో పోతున్నా అకస్మాత్తుగా ఏదో ఒకటి వచ్చి గుద్దుకుంటుంది. ఆ మనుషులకి అట్లా 1-2 గండాలు జరుగుతూ ఉంటాయి. వృధా ఖర్చులు, ఎంత లక్ష్మి దాచిపెట్టి పోగు పెట్టినా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లక్షలైనా ఆగవు, కోట్లైనా ఆగవు. సో మరి అలా నిలకడ ఉండాలంటే ఏం చేయాలి? అలాంటి మనుషులకు నిలకడగా ఉండాలి అంటే వాళ్ళలో ఉండవలసిన సమస్యను మనం తీసేయాలి. అలాగ తీసేయటానికే మరి ఇక్కడ నేను కూర్చోనుంది. అలాగ సమస్యతో బాధపడే ప్రతి ఒక్క మనిషి ఎవరైనా సరే, వాళ్ళు అలాంటి మానసికమైన గురయ్యే వాళ్ళు ఎవరున్నా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ జీవిత చక్రాన్ని అవపోషణ చేసి వాళ్ళ స్థితిగతుల్ని అంజనీ వేసి చూసి దిర్బంధనలో వాళ్ళ భూచక్ర బంధన, స్థాన బంధన, వాయువు బంధన, అగ్ని బంధన, ఇలాంటి పంచభూతాల బంధన మనం ఏర్పాటు చేసి వాళ్ళ జీవిత చక్రాన్ని దివ్యమైన పరిశీలన చేసి వాళ్ళ స్థితిగతులు ఎంత లోతులో ఉన్నాయో మనం చూసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే పని మనం చేయగలుగుతామమ్మా. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్. సో చూశారు కదా, సో గురుగారు సీతారామరాజు గురుగారు ఏ విధమైన ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇంట్లో కలకలలు ఏ విధంగా ఉన్నా, సో కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. చూస్తూనే ఉండండి Time 24/7. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.